హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉద్యోగుల భవిష్యత్తుకి భద్రత కలిగించే ప్రధాన పథకాల్లో ఒకటి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్. ఇది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినప్పుడు లేదా అత్యవసర సమయం ఉపయోగపడుతుంది. కానీ దీనికి అనుసంధానంగా వచ్చే వడ్డీ పరంగా గతంలో జమ ప్రక్రియ ఆలస్యం కావడం ఉద్యోగుల్లో అసంతృప్తి కలిగించింది. ఇలాంటి సమయంలో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవ్య జూలై 8న ఇచ్చిన ప్రకటన ఎంతో ఊరట కలిగించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ప్రభుత్వం ఖరారు చేసింది. గత సంవత్సరం 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమ చేసే ప్రక్రియ ఆగస్టులో ప్రారంభమై డిసెంబర్లో పూర్తయింది. ఇది గతంతో పోలిస్తే తక్కువ కాదు, పైగా మంచి రాబడిగా చెప్పవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న 33,56,00,000 ఈపీఎఫ్ ఖాతాల్లో సుమారు 96.5% ఖాతాలకు వడ్డీ జమ అయినట్లు ఆయన వెల్లడించారు. 32,39,00,000 ఖాతాదారులకు వడ్డీ చేరింది. మిగిలిన ఖాతాల్లోకి కూడా ఈ వారంలోపు వడ్డీ జమ చేయనున్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. జూన్ 6 నుంచి ఇది ప్రారంభమై జూలై మొదటి వారంలోనే భారీ సంఖ్యలో ఖాతాల్లోకి వడ్డీ చేరడం విశేషం. మొత్తంగా ఈసారి 4,000 కోట్లకు పైగా వడ్డీ మొత్తం ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఈ పరిణామం ఈపీఎఫ్ఓపై నమ్మకాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఉద్యోగుల ఆర్థిక భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న బాధ్యతను చాటుతోంది. వడ్డీ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరగడం పట్ల చాలా మంది ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రొవిడెంట్ ఫండ్ జమ ప్రక్రియపై గతంలో వచ్చిన విమర్శలకు ఇది సరైన స్పందనగా నిలిచింది. ఉద్యోగులు తమ భవిష్యత్తుకు భద్రతగా భావించే ఈ పథకంపై ప్రభుత్వం చూపుతున్న దృష్టిని అభినందించాల్సిందే. వడ్డీ జమ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే, మీ ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందా లేదా అనే విషయాన్ని మీరు సులభంగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దానికోసం ఈ క్రింది దశలను అనుసరించండి. కొంతమందికి వడ్డీ ఇప్పటికే జమ అయి ఉండవచ్చు, మరికొంతమందికి త్వరలోనే జమ అవుతుంది. పాస్బుక్లో కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు, కొన్ని రోజుల్లో అప్డేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.